హాయ్ అండి. ఫైనల్‌గా తోటకూరనైతే ఈరోజైతే హార్వెస్టింగ్ అయితే చేసుకుందాము. లాస్ట్ వీడియోలో చెప్పాను గదా! వీడియో కోసం వదిలేస్తే తోటకూర అంతా ముదిరిపోతుందని జెప్పేసి, రియల్‌గానే తోటకూర అంతా ముదిరిపోయి సీడ్స్ అయిందండి. ఫ్రెష్ తోటకూర ముదిరిపోయినందుకు కొంచెం బాధ అనిపించినా గూడా, మళ్ళీ సీడ్స్ వచ్చినాయి గదా! మళ్ళీ మొలుస్తది అని జెప్పేసి అనిపించిందనమాట. ఇలా అయితే అన్ని రకాల ఆకుకూరలైతే ఉన్నాయి. సో, తోటకూర హార్వెస్టింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనకొక టమాటా చెట్టు గూడా ఉంది గదా! అది గూడా పూత రాలిపోకుండా మంచిగా కాయలు కాసింది. అందులో అయితే ఒక 3 పండ్లయినాయి. వాటిని గూడా ఇప్పుడు తెంపేసుకుందాము. అట్లనే ఒక 4, 5 పచ్చిమిర్చి గూడా ఉన్నాయి. వాటిని గూడా తెంపేసుకొని మన తోటకూరలో అయితే వేసుకోవచ్చు. చిన్నప్పుడు పెరట్లో అన్ని రకాల ఆకుకూరలుండేవి. వాటినన్నింటిని తెంపి అన్ని రకాల ఆకుకూరలు ఇట్లా మంచిగా వండేటోళ్ళనమాట ఉడకబెట్టి. మస్తు టేస్ట్ ఉండేది. సో, మీరు గూడా ఎప్పుడైనా మార్కెట్‌కి వెళ్ళినప్పుడు అదొక రకం అంటే ఒక్కొక్క కట్ట అంటే ఒక్కొక్క ఆకుకూర ఒక్కొక్క కట్ట అట్లా తెచ్చుకొని ఇట్లా ఉడకబెట్టుకొని వండుకోండి. మస్తు టేస్ట్ అంటే సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం తెంపుకున్న తోటకూరనైతే మంచిగా వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాత టమాటా, పచ్చిమిర్చిని గూడా మంచిగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా వేసి ఈ తోటకూరలో వేసుకోవాలి. అట్లనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మంచిగా దీన్ని ఉడికించుకోవాలనమాట. మనం వేసిన పచ్చిమిర్చి, కారం సరిపోదు కాబట్టి ఇంకొన్ని పచ్చిమిర్చి అయితే యాడ్ చేసిన. ఇట్లా మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. దీన్ని స్మాషర్‌తో మెదపాల్సిన అవసరం ఏం లేదు. అట్లనే కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేనైతే ఇట్లా స్పూన్‌తోనే మంచిగా ఇట్లా మెదిపినా అనమాట. సో, మన తోటకూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని ఆవాలు, అట్లనే ఎండుమిర్చి దంచిపెట్టుకున్న జీలకర్ర, వెల్లిపాయ, కరివేపాకు, పసుపు. అంతే మన తాలింపు గూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఉడకబెట్టుకున్న తోటకూరలో అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టి ఉడికిచ్చామనుకోండి, ఆ ఫ్లేవర్ అంతా తోటకూరకు బట్టి మంచి టేస్ట్, మంచి స్మెల్ అయితే వస్తది. ఫైనల్‌గా కొత్తిమీర అయితే వేసుకొని దింపేసుకోవడమే అంతే అనమాట. మనం జనరల్‌గా అయితే ఫస్ట్ తాలింపు పెట్టి తర్వాత తోటకూర ఏసి వండుతాం గదా! అలా గాకుండా ఇట్లా ఉడకబెట్టి తర్వాత లాస్ట్‌కు తాలింపు పెట్టి వండి జూడండి. సూపర్ అంటే సూపర్‌గా టేస్ట్ ఉంటది. మన వీడియో నచ్చితే లైక్ ఇచ్చుకోండి. థాంక్ యూ.